హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులివర్తి వ్లాగ్స్. ఫ్రెష్గా రెడీ అయిందండి. ఇది ఏంటా అనుకుంటున్నారా? హెయిర్ గ్రోత్ పౌడర్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి చిన్న వయసులోనే థైరాయిడ్లని, షుగర్లని, ఇంకా టెన్షన్స్, చదువు టెన్షన్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి కదండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది కదా. మన దగ్గర పద్మాస్ హెయిర్ ఆయిల్ తీసుకొని అందరు కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకున్నారు. కానీ మీరు తలస్నానం చేసేటప్పుడు ఉట్టిగా చేయకుండా మనం ఒక షాంపూ, కెమికల్ షాంపూ వేసుకొని తలస్నానం చేసుకున్నాము, కడిగేసుకొని వచ్చేసాము అని కాకుండా మీరు తలస్నానం చేయబోయేటప్పుడు ఈ హెయిర్ గ్రోత్ పౌడరు నేను ఎలా అయితే బౌల్లో వేసి నార్మల్ వాటర్తో అండి, గోరువెచ్చటి వాటర్ కానీ చన్నీళ్ళు కానీ పెట్టి కలుపుకోవచ్చు. ఇలా పేస్ట్లా కలుపుకొని మీరు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. అలా అప్లై చేసుకొని కనుక మీరు ఒక 20 మినిట్స్ ఉండి తలస్నానం కానీ చేస్తే మీరు పుట్టిన పసికందు నుంచి 90 సంవత్సరాలు, 100 సంవత్సరాల వాళ్ళ దాకా కూడా ఇది పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మాకు ఏజ్ అయిపోయింది కదా, 80 సంవత్సరాల్లో ఇంకా హెయిర్ ఎక్కడొచ్చిద్ది, మాకు వస్తుందా అని మీకు డౌట్ ఉండొచ్చండి. మీకు ఇష్టమైన ఏ దేవుడికో ఏమో తలనీలాలు ఇచ్చి సపోజ్ గుండు చేయించుకున్నారనుకోండి, మీకు జుట్టు వస్తుందా లేదా? ఆ వచ్చే జుట్టులోనే 10 వచ్చే దగ్గర 20 వెంట్రుకలు వచ్చేస్తాయండి. అంత మంచి రిజల్ట్నిచ్చే జిగురుతోటి ఉన్న పచ్చి ఆకుల్ని ఎండబెట్టి తయారు చేసిన ఈ హెయిర్ గ్రోత్ పౌడరు హోమ్ మేడ్ హెయిర్ గ్రోత్ పౌడర్ అండి. ఇది 1/2 kg మీకు రీజనబుల్గా వచ్చేస్తుంది. ఇది తీసుకొని మీరు ఇప్పుడు నేను తలకి ఎలా అయితే పెడతానో అలాగే మీ హెయిర్కి అప్లై చేసుకొని చక్కగా ఒక 20 మినిట్స్ ఉంచుకొని అబ్బాయిలైనా, అమ్మాయిలైనా, చిన్నపిల్లలైనా, పెద్ద వయసు వాళ్ళైనా అందరూ కూడా పెట్టుకొని ఒక 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకొని మీ తలని మీరే చూసుకోండి. మీరు నూనె పెట్టిన తల మీద కనుక ఈ ప్యాక్ వేసుకుంటే కనుక షాంపూతో వాష్ చేసుకోండి. నూనె పెట్టకుండా తలస్నానం చేసిన తల మీద కనుక ఈ ప్యాక్ వేసుకుంటే జస్ట్ మీరు అలా వాష్ చేసుకుంటూ మీరు రుద్దుతూ కడిగేసుకోండి. మీకు ఎంత జుట్టులో ఎంత తేడా వస్తుందో, ఎంత మార్పు వస్తుందో, ఎంత స్మూత్గా, సాఫ్ట్గా బాగుంటుందో మీకే తెలుస్తుందండి. ఇది ఒక 1/2 kg తీసుకొని మీరు ఒక 4-5 మంత్స్ వస్తుంది 1/2 కిలో పౌడరు ప్యాక్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వీడియోలో అప్కమింగ్లో చూస్తూ ఉండండి. మీకు 1/2 kg ప్యాకెట్స్ కూడా మీకు చూడొచ్చు. ఇలా పల్చగా ఉన్న హెయిర్ కూడా మీకు లైఫ్లో తెల్లబడకుండా ఒత్తుగా బాగా నల్లగా నిగనిగలాడుతూ హెల్తీగా మీకు మంచి జుట్టు అనేది రావటం జరుగుతుందండి. ఇలా పల్చగా ఉన్న వాళ్ళకు కూడాను ఏదైనా పరిస్థితుల్లో జుట్టు ఊడిపోయినా, ఎక్కువ నీళ్లు మారి ఊడిపోతూ ఉంటుంది, జ్వరం వచ్చి ఊడిపోతూ ఉంటుంది, అలాంటి వాళ్ళందరి ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టచ్చు. మంచి హెయిర్ గ్రోత్తో మీరు హ్యాపీగా ఉండొచ్చండి ఈ హెయిర్ గ్రోత్ పౌడర్తో కూడా. అలాగే మా పౌడర్స్ కూడా న్యాచురల్గా మేము అన్నీ తయారు చేయించడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న హెన్నా పౌడర్ చూడండి, ప్యూర్ అండి. మేమే గోరింటాకుతో తయారు చేపిస్తాము. ఇలా ప్యాకింగ్ చేస్తామండి. మీకు రావటం అనేది ఇలా జరుగుతుంది. 250 గ్రామ్స్ అండి. అలాగే మాది ఇండిగో కూడా చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. మీరు పెట్టుకున్న వెంటనే అరగంటలో బ్లాక్ వచ్చేస్తుంది మీ హెయిర్. ఇవన్నీ హెయిర్ ప్యాక్ రూపంలో మీరు తలకి అప్లై చేసుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు పెట్టుకోవచ్చండి. నో కెమికల్స్ కాబట్టి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మగవాళ్ళు, ఆడవాళ్ళు, బట్టతలు ఉన్నవాళ్ళు, ఇప్పుడే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు త్వరగా జాగ్రత్త పడితే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి ఒత్తైన అందమైన నల్లటి జుట్టు మీకు సొంతం అవుతుందండి. త్వరపడండి పద్మాస్ ప్రోడక్ట్స్ కోసం. పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి. పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా. ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది, ఊడిపోకుండా చేస్తుంది. ఊడిన జుట్టు వెంటనే 1 వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది. 2 వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది. మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. వైట్ హెయిర్ని రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది. పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి. ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ని చూస్తున్నారండి. అందరు కూడాను, డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి. అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి. మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి. మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి. అలాగే 1 కాదు 2 కాదండి, హెయిర్కి సంబంధించిన A to Z మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అంటారండి. ఇది కనుక మీరు 1 గంట సేపు తలకి పెట్టుకున్నారు అంటే మీకు జుట్టు అనేది వైట్ జుట్టు రాకుండా ఉంటుంది. వచ్చిన వైట్ జుట్టు కూడా మీకు
పర్మనెంట్గా బ్లాక్ అవుతుంది, స్లోగా గ్రేగా మారి బ్లాక్గా మారుతుందండి. ఈ హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అనేది చాలా న్యాచురల్ అండి. ఆర్గానిక్ ఐటమ్స్ తోటి తయారు చేపిస్తాము. మొత్తం మేము కేరళ వారి టీం తోటి తయారు చేపించడం జరుగుతుందండి. మా ప్రోడక్ట్స్ అన్నీ కూడాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. నో కెమికల్స్ అండి. నేను జస్ట్ మీకు చేతితోటి అలా నలిపి చూపిస్తున్నాను కదా, మన చేతికి అయితే కూడా బ్లాక్ పోకుండా ఉంటుందండి. ఇది మీరు ఒక అరగంట గంట అయినా పెట్టుకోవచ్చండి. కెమికల్ అనేది ఉండదు కాబట్టి స్కాల్ప్కి అయినా కూడా మీకు ఏమీ కాదండి. చక్కగా అప్లై చేసుకొని హెయిర్ మొత్తానికి మీరు ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. చేతులు కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో. ఇది అప్లై చేసుకొని నల్లటి జుట్టుని మీరు సొంతం చేసుకోవచ్చండి. చూశారు కదండి, ఒక్కొక్కటిగా ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ మాకు కష్టము, పిల్లల హాస్టల్లో ఉంటున్నారు, మేము ఆఫీసులకి వెళ్తున్నాము, మా వల్ల కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. మా అన్నీ వాడుకోవాలి అని ఇష్టంతో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి మేము అన్నీ హెయిర్ మిక్స్డ్ పౌడర్ అన్నీ యాడ్ చేసి మీకు చక్కగా హెయిర్ సీరం అనేది తయారు చేపించి పెట్టడం జరిగిందండి. ఇది మీరు ఒక అరగంట తలకు పట్టించేసి చక్కగా తలస్నానం చేస్తే ఇక చాలండి. ఇందులో అన్నీ మేము యాడ్ చేసి తయారు చేస్తామండి. ఇక ఇవన్నీ పెట్టుకున్న తర్వాత హెయిర్కి ఏ షాంపూ వాడాలి, మనం కెమికల్ లేకుండా వాడితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కదా, హెయిర్ ఫాల్ అవ్వదు కదా, మనకి షాంపూ ఏది వాడాలి అని చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతున్నారు, కాల్ చేసి అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం నో కెమికల్స్ తోటి న్యాచురల్ అండి, అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి తయారు చేసిన షాంపూ అండి. మీకు పద్మాస్ ప్రోడక్ట్స్లో 365 రోజులు అవైలబుల్గా ఉంటుంది. చక్కగా ఈ హెయిర్ షాంపూ కూడా తీసుకొని మీ జుట్టు అనేది అస్సలు రాలిపోకుండా మీరు ఈ హెయిర్ ప్యాక్స్ కానివ్వండి, హెయిర్ సీరమ్స్ కానివ్వండి, హెయిర్ ఆయిల్ అన్నీ అప్లై చేసేసుకొని ఈ షాంపూతో తలస్నానం చేసి చూడండి. మీ జుట్టు అనేది ఎంత మృదువుగా సిల్కీగా ఉంటుందో. ఇవన్నీ న్యాచురల్ అండి. న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం వాడినందువల్ల మనకు జుట్టు అనేది తెల్లబడకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది కదా, అలా రాకుండా మీకు చక్కగా నల్లటి జుట్టు సొంతమవుతుంది. మీకు తెల్ల జుట్టు ఇప్పట్లో రానే రాదండి. చూశారు కదండి, ఇవి ఒక్కొక్కటిగా. అసలు ఇవన్నీ వద్దు, మా కుంకుడుకాయ పొడి అయితే బాగుండు, అది ఎక్కడ దొరుకుతుంది అంటారు. మేము నాటు కుంకుడుకాయలు ఉంటాయి కదండి, ఆ నాటు కుంకుడుకాయలతో కుంకుడుకాయ పౌడర్ తయారు చేయించడం జరుగుతుందండి. కుంకుడుకాయ అలవాటు ఉన్న వాళ్ళు కుంకుడుకాయ పౌడర్ కూడా మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ ఓకే అండి. మనకి మంచి హెయిర్ కండిషనర్ ఉంటే బాగుండు, మన జుట్టు అనేది సాఫ్ట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు నో కెమికల్స్తో మా దగ్గర హెయిర్ కండిషనర్ కూడా అవైలబుల్గా ఉందండి. చూశారు కదండి, మా ప్రోడక్ట్స్ అన్నీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. చూశారు కదండి, మా ప్రోడక్ట్స్ అన్నీ పద్మాస్ ప్రోడక్ట్స్లో వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే చాలండి, స్క్రీన్ మీద నెంబర్కి మా లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాము. అందులో కాస్ట్తో సహా మొత్తం ఉంటాయి. ఆర్డర్ చేసుకోండి, మీకు వెంటనే కొరియర్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నేను ఈరోజు మన పద్మ గారి హెయిర్ ఆయిల్ గురించి చెప్పడానికి వచ్చాను. నాకు 1 year బ్యాక్ చాలా హెయిర్ లాస్ ఉంది. అప్పుడు ఆంటీ నాకు ఆయిల్ సెండ్ చేశారు. అది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన 2 monthsకే నాకు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. నాకు చూడండి, ఇక్కడ ఫ్రంట్లో హెయిర్ లాస్ ఎక్కువ ఉంది అండ్ హెయిర్ కూడా నేను కట్ చేసేసాను, డ్యామేజ్ అయిపోయింది హెయిర్ లాస్ వల్ల అని. తర్వాత చాలా మంచిగా పెరిగింది. 1 yearలోనే నాకు మంచి లెంత్ వచ్చింది. నా 50% హెయిర్ రికవర్ అయింది, స్టిల్ రికవర్ అవుతుంది. ఒక్క వర్క్ వల్ల నేను లాస్ట్ 2 months నుంచి సరిగ్గా హెయిర్ కేర్ చేయట్లేదు. సో నేను మళ్ళీ నాకు డాండ్రఫ్ వచ్చినట్టు, హెయిర్ ఫాల్ వస్తున్నట్టు అనిపించింది. సో నేను మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను. ఈసారి ఇంకా మంచి రిజల్ట్తో నేను మంచి రివ్యూ చేసి మీకు పెడతాను. తప్పకుండా ఆంటీ హెయిర్ ఆయిల్ మీరు యూజ్ చేయాలి. అందరి హెయిర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా గ్రాటిట్యూడ్గా ఆంటీ కోసం ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్.